హలో అందరికీ. ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి మా అమ్మాయి అయితేనేమో ఆమె రూమ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకుంది. ఆమెకి వద్దు అన్న ఐటెమ్స్ అన్నిటిని అయితే ఈ ట్రాష్ క్యాన్‌లో వేసేసి మూట కట్టేసి నాకిచ్చిందనమాట. ఇంక నిన్న నైట్ ఇచ్చింది. నిన్న నైట్ ఏమి ఓపెన్ చేసి చూద్దాంలే అని చెప్పేసి అయితే అట్లాగే పెట్టేశాను. ఈరోజు మార్నింగ్ లేవగానే వాటర్ తాగేసి వచ్చి అయితే ఫస్ట్ ఈ పని చేసేస్తూ ఉన్నాను. ఇంట్లో పెట్టి ఇవన్నీ ఈదులు కొట్టాము అనుకోండి మళ్ళీ ఇంట్లో అంతా దుమ్ము పడుతుంది అని చెప్పి అయితే బయట పెట్టేసి ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. కొంచెం ఆఫ్టర్నూన్ అయితే ఎండ వచ్చేస్తుంది అని చెప్పి అయితే మార్నింగే వీటన్నిటిని నీట్‌గా సర్దేసుకుంటూ ఉన్నాను. ఏదన్నా నాకు పనికొచ్చేటివి ఉన్నాయి, లేదంటే డొనేషన్‌లో వేసేటివి ఉన్నాయి అంటే వాటన్నిటిని ఒక సైడ్ పెడుతున్నాను. అసలు ఎందుకు పనికిరావు అన్నట్టువైతే మాత్రము ట్రాష్‌లోనే వేసేద్దాము అని చెప్పి అయితే ఇంకొక సైడ్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి అయితే ఆమె విండోలోంచి చూసుకుంటూ ఉంది. ఎందుకు మా మమ్మీ ఉదయాన్నే పెట్టి ఇవన్నీ వీడియో తీస్తుంది, నా గురించి ఏం చెప్పేస్తుందో ఏమో అనుకుంటూ ఉంది. ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అయితే మనకు షాంపూస్, మాయిశ్చరైజర్స్ వాటన్నిటిని అయితే ఒక చిన్న బ్యాగ్ లాగా పెట్టుకొని దానిలో యాడ్ చేస్తాము. ఆ బ్యాగ్లన్నిటికీ అయితే మాత్రము ఫుల్లుగా పెయింట్లు పూసేసి ఏదంటే అది చేసేస్తుందనమాట. బ్యాగ్స్ అన్నిటిని అయితే ఇప్పుడు నేను నీట్‌గా వాష్ చేయాలి. మళ్ళీ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అయితే యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే వాష్ చేసి పెట్టేస్తాను. పెయింట్సే కదా, మనం ఒక 1 ఆర్ 2 డేస్ కనుక వాటర్లో సోక్ చేసి పెడితే మాత్రము ఆటోమేటిక్గా అవే మెల్ట్ అయిపోతుంది, బాగా వచ్చేస్తాయి. కొన్ని అయితే బ్యాగ్స్కి వేసుకుంటారు కదా, ఏదైనా టాయ్స్ లాగా, అలాంటివి అయితే కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. వాటినన్నిటిని కూడా అయితే ఒక దగ్గర పెట్టేస్తున్నాను. ఎవరికన్నా కిడ్స్కి ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది, పాపం కొద్ది రోజులు ఆడుకుంటారు అని చెప్పేసి అయితే చూస్తున్నాను. ఇవైతేనేమో లైట్స్, ల్యాంప్ లాగా ఉంటాయి, కింద బ్యాటరీస్ వేసి అయితే మనం పెట్టుకోవాలి. నేను ఇలాంటివన్నీ మంచిగా కనిపిస్తుంటాయి, ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే కొని పెట్టుకుంటాను. ఆమె అయితే మాత్రము వాటన్నిటిని తీసుకొనేసి వాడేసుకుంటుంది. నీట్‌గా వాడుకుంటే పర్లేదు. ఆమె ఏం చేస్తుంటే వాటన్నిటిని సిజర్స్‌తో కట్ చేయడము అలాంటివన్నీ చేస్తుంటుంది. అవైతే 3 సెట్ లాగా వచ్చున్నాయి. రెండిటినైతే మాత్రము నీట్‌గా కట్ చేసేసింది. ఇంకా అది నాకు వాడుకొని కూడా వేస్టే కదా అని చెప్పి అయితే వాటి రెండిటిని పారేశాను. వాటి లోపల ఉన్నటువంటి బ్యాటరీస్ అయితే మాత్రం తీసి పెట్టేసుకున్నాను. మళ్ళీ నేను వాడుకోవచ్చు అని చెప్పి అయితే మూడోది ఒకటే అయితే మాత్రము చాలా నీట్‌గా పెట్టుకొని ఉంది. అందుకని నేను దాన్ని ఒక్కదాన్నే సేవ్ చేసుకున్నాను. ఎలాగో బ్యాటరీస్ సేవ్ చేసేసుకుంటున్నాను. మిగతా రెండిటిని అయితే తీసి పారేస్తూ ఉన్నాను. ఈ రోజుటికైతే వచ్చినటువంటి ట్రాష్ ఇదనమాట. క్రిస్మస్ టైంలో అయితే మాత్రము క్రిస్మస్ ట్రీని పెడుతుంది. నేనైతే ఇంట్లో ఎక్కడా పెట్టను, ఆమె రూమ్లో మాత్రమే పెట్టుకుంటుంది. అది కూడా చిన్న ట్రీయే పెడుతుంది అనమాట. ఆ చిన్న ట్రీకి ఇంకా హ్యాంగింగ్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా, సాక్స్ అవన్నీ పెట్టుంటుంది. ఇంకా అప్పటి నుంచి ఆమెకి టైం దొరకలేదు క్లీన్ చేయడానికి. ఇప్పుడైతే టైం దొరికింది. వాటన్నిటిని అయితే తీసిచ్చేసింది. ఇప్పుడైతే నేను వీటన్నిటిని తీసుకెళ్ళి నీట్‌గా వాటర్లో సోక్ చేసేయాలి. ఈ వీడియోలు అయితే మాత్రము ఒకే రోజు తీసినట్టువి కాదు, అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీశారనమాట. వాటన్నిటిని అయితే ఈరోజు కలిపేసి అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ వీడియో తీసిన రోజు అయితే మాత్రము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షాపింగ్కి వెళ్ళేసి వచ్చేస్తున్నాము. తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేసేసి దాని తర్వాత వెళ్ళి పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కడిగినటువంటి గిన్నెలన్నిటినీ అయితే నీట్‌గా ఇప్పుడు సర్దేస్తూ ఉన్నాను. ఆ రోజు ఒకేసారి చాలా ఎక్కువగా కడిగాను. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి ఏమీ కడగలేదు. ఆఫ్టర్నూన్ తినేసి అన్నీ వచ్చిన తర్వాత అయితే ఒకసారే కడిగాను. అందుకని చాలా ఎక్కువగానే అయిపోయినాయి అన్నమాట గిన్నెలన్నీ. వాటన్నిటిని ఇప్పుడు నీట్‌గా సర్దేసుకుంటూ ఉన్నాను. వీటి తర్వాత అయితే ఇప్పుడు నేను అన్నము, పప్పు కూడా చేసి మేమైతే డిన్నర్ కూడా చేయాలి. క్యాబేజ్ పప్పుకి కుక్కర్ పెట్టేస్తున్నాను. రైస్ కూడా అయితే ఒక సైడు కుక్ అవుతూ ఉంది. వీటన్నిటిని అయితే సర్దడం కూడా అయిపోయింది. మార్నింగ్ నుంచి అయితే మా అమ్మాయికి ఫ్రూట్స్ కూడా ఏది ఇవ్వలేదు. ఇంకా ఈవినింగ్ ఎలా నేను వంట చేయడానికి టైం అయితే కొంచెం తీసుకుంటుంది కదా అని చెప్పేసి అయితే ఆమె కొన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చెక్ చేస్తున్నాను అనమాట, అవి పుల్లగా ఉన్నాయా, స్వీట్‌గా ఉన్నాయా అని చెప్పి అయితే. కొన్ని బ్లూబెర్రీస్ అయితే మాత్రము స్వీట్‌గా ఉంటాయి, కొన్ని అయితే మాత్రం కొంచెం పుల్లగా ఉంటాయి, కొన్ని అయితే ఇంకా ఏ టేస్ట్ లేకుండానే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మాత్రము స్ట్రాబెర్రీస్ ఇదే సీజన్ కాబట్టి అంత బాగా అయితే ఏమీ లేవు. కాకపోతే మా అమ్మాయి అడిగింది అని చెప్పి అయితే ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాము. ఒకవేళ పుల్లగా ఉంటే ఇంకేదైనా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాగా అయినా చేసుకుందాము, లేదంటే తీయగా ఉంటే తినేస్తుంది అని చెప్పి అయితే తీసుకొని వచ్చాము. కానీ అవైతే మాత్రము పుల్లగా లేవు, తీయగా లేవు, అసలు ఏ టేస్టు లేకుండా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేసేటప్పటికి 6:10 అలాగా అయింది టైం అయితే. ఈరోజు మేము కాస్ట్కో కూడా షాపింగ్కి వెళ్ళున్నాము. అక్కడైతే కొన్ని డ్రెస్సులు కూడా తీసుకొని వచ్చున్నాము. అటు సైడ్ అయితే వంట పని చేస్తూ, ఇటు సైడ్ అయితే వాషింగ్ నుంచి వచ్చాయన్నటువంటి డ్రెస్సులన్నిటినీ కూడా అయితే నేను మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో పనులు అయితే చేసేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వండినటువంటి వైట్ రైస్ అయితే ఎక్కువగానే ఉంది. ఇప్పుడైతే ఇంకొంచెమే రైస్ కావాలి. ఇంకా అలా ఏం పెడతాము అని చెప్పి అయితే కొంచెం ఎక్కువగానే వండేస్తానమాట. ఉంటే రేపైనా కూడా తినేయొచ్చు అని చెప్పి అయితే కొంచెం ఎక్కువగానే వండుతాను. వండినప్పుడైతే మేము వెళ్ళేటువంటి కాస్ట్కోకి అయితే మాత్రము ఇండియన్స్ చాలా ఎక్కువగానే వస్తారు.
అందుకని వాళ్ళైతే మన ఫుడ్ కూడా కొంచెం పెట్టేస్తున్నారనమాట. మ్యాంగో రసమలై కూడా పెట్టేస్తున్నారు. ఈరోజైతే షాప్లో కాస్ట్కోలో ఉన్నిందని చెప్పేసి అయితే మేము కూడా ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని వచ్చాము. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుండింది. నేనైతే వీడియో ఏం తీయలేదు కానీ మ్యాంగో రసమలై అయితే కూడా ఉంది. ఇంక దీంతో పాటు పానీపూరికి మనము పూరీస్ చేసుకుంటాం కదా, ఆ పూరీస్ కూడా అయితే సేల్ చేస్తూ ఉన్నారు. కాకపోతే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా తినే వాళ్ళైతే మాత్రమే కాస్ట్కో లాంటి హోల్సేల్ షాపుల్లో అయితే కొనుక్కోవచ్చు. ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళైతే మాత్రము అంత ఎక్కువ క్వాంటిటీలో కొనేస్తే మాత్రం వాళ్ళకి వేస్ట్ అయిపోతాయి. క్యాబేజ్ పప్పు అయితే కూడా బాగా కుక్ అయిపోయింది. దాని లోపలైతే నేను ఇప్పుడు తిరగమాత కూడా వేసేస్తున్నాను. తిరగమాత కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 4 to 5 minutes అయితే బాగా కుక్ చేసుకుంటాను. ఇంతకుముందు అయితే నేను పప్పులో అలా మామిడికాయ పచ్చడి యాడ్ చేస్తూ ఉన్నాను కదా. ఈ మధ్య అయితే నేను యాడ్ చేయకపోయా కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే మామిడికాయ పచ్చడి యాడ్ చేసావా అని అడుగుతున్నారు. అందుకోసం అనేసి అయితే నాకు తెలిసి ఈరోజు నేను యాడ్ చేయలేదని అనుకుంటున్నాను. క్యాబేజ్ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈరోజు తాలింపుగా అయితే మాత్రము దొండకాయ తాలింపు చేస్తున్నాను. మొన్న ఒక రోజు దొండకాయలు కట్ చేసి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఆ దొండకాయలు ఆల్రెడీ అలాగో కట్ చేసి ఉన్నాయి కదా అని చెప్పి అయితే వాటితోనే ఇప్పుడు తాలింపు కూడా వేసేస్తున్నాను. ఈరోజు నైట్కి ఒకసారికి వస్తే చాలే, పప్పు ఉంటే రేపు దానిలోకి ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇలా చేసేస్తూ ఉన్నాను. దొండకాయ తాలింపు లాంటివి, వంకాయ తాలింపు, ఇంకా మా ఇంట్లో చిక్కుడుకాయ తాలింపు ఇలాంటివి మాత్రమే ఎక్కువగా తింటాము. ఇంకా క్యారెట్, బీట్రూట్ తాలింపులు అయితే మాత్రం అసలు ఎవరికీ నచ్చవు. ఈ మధ్య అయితే మాత్రం నేను తెచ్చినటువంటి కూరగాయలు అన్నిటితో కలిపి అయితే తాలింపులు ఏం పెట్టడం లేదు. ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తాలింపు పెడుతున్నాను. మిగతావి కావాలంటే కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకొక రోజుకి వాడుకోవచ్చు అని చెప్పి అయితే. కొంచెం ఉన్న రోజు మనం తాలింపు చేసాము అనుకోండి, ఆ రోజైతే ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. ఏంది కొంచెమే చేసావా, అయిపోయిందా అని అడుగుతారు. అదే మనం ఎక్కువ చేసాము అనుకోండి, ఆ రోజైతే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంటుంది కాబట్టి నచ్చదనమాట. మధ్యలో అయితే నాకు వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ కడిగేసుకుంటున్నాను. వాషింగ్ నుంచి వచ్చినటువంటి డ్రెస్సులు కూడా మళ్ళీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈరోజైతే మాత్రము పనంతా అయ్యే లోపల చాలా ఎక్కువ టైమే అయిపోయింది. 6:10కి అలా స్టార్ట్ చేస్తే అన్ని పనులు అయ్యే లోపల 8:30 అయిపోయింది. ఇంక ఎలాగో పనులన్నీ అయిపోయాయి కదా అని చెప్పి అయితే కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకైతే పడుకోవడానికి వెళ్ళిపోయాము. లాస్ట్ రౌండ్ వచ్చినటువంటి డ్రెస్సులు అయితే కూడా మళ్ళీ ఇచ్చాను కానీ వాటిని అయితే తీసుకెళ్ళి లోపల కూడా పెట్టలేదు. అలాగే అక్కడ పెట్టేసుకున్నాను. ఎలాగో మార్నింగ్ లేసి అయితే మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి అయితే అలాగే వదిలేశారనమాట. ఇదైతేనేమో ఈరోజు తీసినటువంటి వీడియో. మా ఇంట్లో అయితే మాత్రము చట్నీలు అన్నీ కూడా అయిపోయినాయి. కారం కూడా లేదు, ఇంకా చట్నీ లేదు, పచ్చడి లేదు, ఏదీ లేదనమాట. అందుకని ఈరోజు మార్నింగ్ లేవగానే పచ్చళ్ళు, చట్నీలు అయితే కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. బెల్ పెప్పర్ పచ్చడి చేశాను, చట్నీ కూడా చేసేసాను. మా ఇంట్లో వీక్ డేస్లో కనుక హాలిడే వచ్చింది అంటే చాలు, మా ఇంట్లో అయితే పొంగల్ చేయమంటారు. అందుకని అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసము పొంగల్ చేశాను. పొంగల్ అయితే మాత్రము నాకు ఇష్టం ఉండదు, మా అమ్మాయికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. అందుకని మా ఇద్దరి కోసం మళ్ళీ ఇడ్లీలు పెట్టుకోవాలన్నమాట. ఈ చట్నీ తిరుగుమాతలో అయితే మాత్రము కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేస్తాను. మనం మార్నింగ్ ఇడ్లీ దోశలు తింటున్నాం కాబట్టి కొంచెం గుడ్ ఫ్యాట్ కూడా వెళ్ళాలి అని చెప్పి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేస్తాను. మేము వాడేది అవకాడో ఆయిల్ కాబట్టి అదైతే మాత్రము గుడ్ ఫ్యాట్ కిందకే వెళ్తుంది. అందుకని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. అందులోనూ మా అమ్మాయి ఇడ్లీలు తింటుంది కాబట్టి దాంట్లో అయితే మనం ఎలాంటి ఆయిల్ యాడ్ చేయం కదా, అందుకని అయితే చట్నీలో కొంచెం ఆయిల్ ఉంది అంటే చాలు, అది కొంచెం డైజెషన్ అవ్వడానికి స్లోగా అవుతుంది అని చెప్పి అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజైతే పొంగల్ తిరుగుమాతకు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. చట్నీకి తిరుగుమాతలు వేయడం అయిపోయిన తర్వాత పొంగల్కి అయితే తిరుగుమాత కూడా పెట్టేస్తున్నాను. ఆల్రెడీ కుక్కర్ అయితే కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. పెసరపప్పు, రైసు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసుకుని అయితే విజిల్స్ ఇచ్చేసాను. నేను ఎప్పుడైనా సరే కుక్కర్ పెడితే మాత్రము విజిల్స్ ఇచ్చా కానీ బయటకైతే వాటర్ రానే రావు. ఈ పొంగల్ చేసేటప్పుడు అయితే మాత్రము గ్యారంటీగా బయట వచ్చేస్తాయి. తర్వాత ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ కడగడానికి అయితే ఎక్కువ టైమే తీసేసుకుంటుంది. కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు వచ్చేటువంటి వాటర్ అయితే మాత్రము స్టవ్ కింద పడేంత వరకు అయితే రావు, పైన లిడ్ మీద మాత్రమే పడతాయి. మీకు కావాలంటే ఇంకొక టిప్ కూడా చెప్తాను. మన దగ్గర పేపర్ టవల్ ఉంది కదా, ఆ పేపర్ టవల్ని అయితే విజిల్ పెట్టే కన్నా ముందు పేపర్ టవల్ వెట్ చేసి దాని మీద యాడ్ చేసి దాని తర్వాత పైన విజిల్ పెట్టేయండి. ఎప్పుడైనా విజిల్లోంచి వాటర్ వచ్చా కానీ ఆ పేపర్ టవల్ అయితే తీసేసుకుంటుంది. ఎక్కువగా అయితే స్టవ్లోనూ పడవు, కుక్కర్ మీద అయితే కూడా ఉండదన్నమాట. చాలా ఈజీగానే క్లీన్ అయ్యి చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే నేను పొంగల్లో తిరుగుమాత కూడా యాడ్ చేసి అయితే ఒకసారి మిక్స్ చేసి ఒక 2 minutes అయితే స్టవ్ వెలిగించి పెట్టేశాను. తర్వాత అయితే పొంగల్ని తీసి ఇంకా సర్వింగ్ బాల్లో కూడా పెట్టేశాను. మా కోసం అయితే కూడా ఇడ్లీలు పెట్టేస్తూ ఉన్నాను. నాకు మా అమ్మాయి కోసం అయితే ఇడ్లీలు పెట్టేస్తాను. నేను కూడా అయితే పొంగల్ నచ్చదు నాకు, అందుకనేసి అయితే అసలు తిన్ను. దోశలు అనుకోండి అందరూ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలాగ ఇడ్లీ, పొంగల్ లాంటివి అయితే మాత్రము ఒకసారి మనం కుక్ చేసి పెట్టేస్తే వచ్చిన వాళ్ళకైతే పెట్టేస్తూ ఉండొచ్చు.
చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజైతే పొంగల్ కూడా ప్లేటింగ్ పెట్టేశాను. తర్వాత అయితే మా కోసము ఇడ్లీలు కూడా అయితే పెట్టేసుకున్నాను. ఇదే మధ్యలో అయితే సాంబార్ చేయాలి ఈరోజు. బెండకాయ సాంబార్ కోసం అయితే కూడా కుక్కర్ పెట్టేస్తున్నాను. బెండకాయ సాంబార్ చేశాను. నిన్న పన్నీర్ కర్రీ ఉంది, అందుకని చపాతీలు కూడా కలిపెట్టాను అనమాట పిండి. కావాలంటే ఒక చపాతీ కొంచెం వైట్ రైస్ సాంబార్ వేసుకొని అయితే తినేయొచ్చు అని చెప్పి మార్నింగ్ అయితే 2 రకాల చట్నీలు చేసేసాను కదా. ఇప్పుడైతే ఇంకా కారం కూడా లేదు, అది కూడా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.